Hi everyone, good evening. So before starting this video, మళ్ళొకసారి కన్ఫర్మ్ చేస్తున్నా ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్ అడ్వైజర్. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజ్ కాదు. నా వ్యూస్ ఏవైతే ఉన్నాయో అంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు కంఫర్ట్ ఉన్న లెవెల్స్ అంతా మాత్రమే. సో నేను చేసే వీడియో మీద మీరు ఏదైనా తీసుకున్నా కూడా డిసిజన్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే, సో కమింగ్ టు ది పాయింట్, హ్యాపీ బర్త్డే బ్యాంక్ నిఫ్టీ అన్నాం కదా. స్టాక్ మార్కెట్ని నేను చెప్పాను కదా, ఏ ప్రైస్ అయినా వేరియస్ మెథడ్లో అనలైజ్ చేస్తారండి. అది ఇండికేటర్స్ కావచ్చు నేను చెప్పినట్టు, లేదంటే చార్ట్స్ కావచ్చు, లేకపోతే క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, ఫండమెంటల్ అనలైజ్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. మనకు ఒకటి ఏంటి అని అంటే కంఫర్ట్ అనిపించిందని మనం స్టిక్ అయ్యాం. సో మనకి ఇప్పుడు బర్త్డే, సపోజ్ మీదైనా నాదైనా ఎవరిదైనా సరే బర్త్డే వస్తే ఏంటంటే సెలబ్రేషన్ చేసుకుంటాం కదా కంపల్సరీ మోస్ట్లీ. సో దావత్లు ఉంటాయి కదా. అట్లనే మార్కెట్లో కూడా ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అంటే పర్టికులర్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేట్ వచ్చినప్పుడు ఏంటి అంటే మేజర్ మూవ్స్ వస్తాయి అన్నట్టు. అది నిజంగా వస్తుందా, అక్యురేట్గా జరుగుతుందా, జరుగుతలేదా, నెక్స్ట్ జరుగుతుందా జరగదా అనేది మనం చూద్దాం. సో ఇక్కడ దీన్ని ముందు మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అని అంటే, దిస్ బ్యాంక్ నిఫ్టీ bank index was launched on September 15, 2003 with the base year set to 2000 and the base value at 1000. It is reconstituted semi-annually in order to ensure that it continues to reflect the changing. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు ఎప్పుడు లాంచ్ అయింది అని అంటే 2003లో సెప్టెంబర్ 15th. సో ఈరోజు సెప్టెంబర్ 15th కాబట్టి హ్యాపీ బర్త్డే బ్యాంక్ నిఫ్టీ అన్నది అందుకే. సో ఈ సెప్టెంబర్ 15th ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుందో మనకు మేజర్ మూవ్స్ వస్తున్నాయా లేదా అనేది మనం ఒకసారి కాస్ట్ చెక్ చేద్దాం. ప్లస్ దాంతో ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది కూడా మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. ఓకే, సో సెప్టెంబర్ 15. సో ఇది సెప్టెంబర్ 15th ఏదైతే ఉందో దీని హైలో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సెప్టెంబర్ 15th వరకు నిజం చెప్పాలంటే. సో ఇక్కడ తక్కువ రిస్క్ ఎక్కువ రివార్డ్. ఓకే, సో దీన్ని ఏంటి అని అంటే హై ఎంత ఉంది ఈరోజు 55,018 ఉంది, లో 54,807, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 200 పాయింట్స్ మూవ్ అయింది అంతే బ్యాంక్ నిఫ్టీ. సో 200 పాయింట్స్ రిస్క్ తోటి 1000 to 2000 పాయింట్స్ కొట్టగలుగుతామా అంటే ప్రైస్ కొన్నిసార్లు అటువంటి రివార్డ్ ఇస్తుంది. సో దీని హై పైన ఒక 15 మినిట్స్ రేపు కన్సాలిడేట్ అయితే కనుక మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లో కింద కన్సాలిడేట్ అయ్యి రేపు క్లోజ్ కూడా ఎండ్ ఆఫ్ ది ఎక్కడ కింద కనుక క్లోజ్ ఇస్తే ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్. సో ప్రీవియస్ సెప్టెంబర్ 15th అసలు ఏం జరిగింది, ఒక 5 years డేటా మనం చూద్దాం. ఓకే, సో సెప్టెంబర్ 2025 కాబట్టి వి గో టు సెప్టెంబర్ 2020. ఓకే, రైట్, సెప్టెంబర్ 15th సెప్టెంబర్ 15 అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు ఏంటంటే ఆ పర్టికులర్ డేట్ ఏంది, వేరే ఏ డేట్ తీసుకున్నా పనిచేస్తుంది అనుకోవచ్చు. కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటే లైవ్లో నిజంగా ఎట్లా పనిచేస్తాయి అక్యురేట్గానే చూపిస్తాను. సో సెప్టెంబర్ 15 ఇది ఉంది, ఇది సెప్టెంబర్ 15 హై, సెప్టెంబర్ 15 లో. రైట్, ఇక్కడ ప్రైస్ కన్సాలిడేట్ అయింది. సరే ఇక్కడ క్లోజ్ ఇచ్చింది కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ డౌన్ సైడ్ ఏమైంది, మార్కెట్ నెక్స్ట్ డే క్లోజ్ ఇచ్చిన తర్వాత మనకు సిగ్నిఫికెంట్ ఫాల్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి కన్సాలిడేట్ అయ్యి పైన క్లోజ్ ఇచ్చిన తర్వాత యూ కెన్ సీ గుడ్ ర్యాలీ. ఎంత పెద్ద ర్యాలీ వచ్చిందో చూడండి 2020లో. రైట్, నెక్స్ట్ ఏంటి అని అంటే సెప్టెంబర్ 2020 అయిపోయిందా, 21కి వెళ్దాం. రైట్, 21 ఇది. సెప్టెంబర్ 15 ఇది. రైట్, సెప్టెంబర్ 15 2021లో సెప్టెంబర్ 15 ఇది ఉంది. సో ప్రైస్ ఒక్కసారి దీనిపైన కన్సాలిడేట్ అయిన తర్వాత ఏమైంది, లో బ్రేక్ కాలేదు, మనకు మంచి ర్యాలీ అనేది వచ్చింది. రైట్, ఇది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే 2022-23లో నేను ఏం చూశాను అంటే బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ 15th రోజే ఆల్ టైమ్ హై హిట్ అయింది. తర్వాత మార్కెట్ పడుకుంటూ వచ్చింది 2,000 to 3,000 పాయింట్స్ దాకా. 2 years అలాగే జరిగింది. అంటే మనం అక్కడ నమ్మాలా అన్నదానికి ఒక ప్రూఫ్ అన్నట్టు అది. సో సెప్టెంబర్ 15కి వెళ్దాం. రైట్, ఇక్కడ 2022 హై, సెప్టెంబర్ 15 లో. సో దీని కింద కన్సల్టేట్ అయిన ప్రైస్ మనకు మంచి ఫాల్ అనేది వచ్చింది. రైట్, ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే 2022లో అప్పుడు ఆల్ టైమ్ హై హిట్ అయింది. కరెక్ట్, ఆల్ టైమ్ హై హిట్ అయిన తర్వాత మంచి ఫాల్ వచ్చింది. సో పైన మనకు కన్సల్టేట్ అయినప్పుడు అట్లా మనకు రిస్క్ ఎంత, ఇక్కడ హై 41,840, లో 41,150, అంటే ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 700 పాయింట్స్ ఉంది. 700 పాయింట్స్ రిస్క్ తోటి 41,700 నుండి 41,000 నుండి ఎక్కడ వరకు పడింది మార్కెట్, 37,386, మోర్ దెన్ 2,500 పాయింట్స్ ఫాల్ వచ్చింది లేదా ఇమీడియట్లీ క్విక్గా. సో ఆ రేంజ్ బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ మూవ్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. అట్లా
నేను చెప్పిన కదా ప్రతి మేజర్ మూవ్ ఒక రీజన్ ఉంటుంది. సో ఈ సెప్టెంబర్ 15 రేంజ్లో ప్రైస్ ఎన్నిసార్లు మనకి రిటర్న్స్ ఇచ్చింది అనేది వీ కెన్ క్రాస్ చెక్. అట్ ది సేమ్ టైం సెప్టెంబర్ 2023కి వద్దాం. 2023కి వచ్చినాక కూడా మార్కెట్ ఏంటంటే ఆల్ టైమ్ హై హిట్ అయింది సెప్టెంబర్ 15. క్లియర్, ఆల్ టైమ్ హై హిట్ అయింది సెప్టెంబర్ 15 రోజే. మళ్ళీ ట్రేడర్స్ అనే ట్రాప్ పడతా ఉంటారు, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా. ఇంత చిన్న రిస్క్, స్మాల్ రిస్క్. హై ఎంత ఉంది 46,300, లో 46,000, జస్ట్ 300 పాయింట్స్ రిస్క్. 46,000 నుండి ఎక్కడ పడింది మార్కెట్ అని అంటే 42,100, ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ ఫాల్ వచ్చిందా లేదా విత్ ఇన్ 1 మంత్లోనే. సెప్టెంబర్ 15 నుండి మనకు అక్టోబర్ 26, 1 మంత్లోనే మనకి ఇంత మేజర్ ఫాల్ అనేది వచ్చింది, రైట్. సో మళ్ళీ ఇక్కడ కన్సల్టేట్ అయిన తర్వాత అట్లా మనకు విచిత్రం ఏంటంటే 2022లో కూడా ఆల్ టైమ్ హై హిట్ అయింది సెప్టెంబర్ 15 రోజే. 2023లో కూడా ఆల్ టైమ్ హై హిట్ అయింది సెప్టెంబర్ 15 రోజే. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత 2024కి వెళ్దాం. 24కి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏమేమి చూద్దాం, మేజర్ మూవ్స్ వచ్చాయి కదా. సో సెప్టెంబర్ హియర్ 13, ఇక్కడ ఏంటంటే హాలిడే వచ్చినప్పుడు ఏ డే దగ్గర ఉంటే ఆ డే. ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ ఏమైంది, ఇక్కడ కన్సాలిడేట్ అయింది సెప్టెంబర్ 16 రోజు. ఒకసారి పైన కన్సాలిడేట్ అయిన తర్వాత ఎంతవరకు వెళ్ళింది, హై 52,200 టు 54,400, 2,000 పాయింట్స్ ర్యాలీ వచ్చిందా లేదా ఇమీడియట్లీ. అట్లా మళ్ళీ కింద కన్సాలిడేట్ అయిన తర్వాత పడింది. లాస్ట్ టైం ఒకసారి గ్యాప్ డౌన్ అయి క్లోజ్ ఇచ్చిన తర్వాత మార్కెట్ పడితేనే ఉంటుంది. సి ఇక్కడ ఇదే లెవెల్ 2025లో కూడా ఒకసారి రేంజ్ పైన ఒకసారి క్లోజ్ ఇస్తే ప్రైస్ ఎంత షాకప్ అయింది, రైట్. పనిచేసిందా లేదా. సో ఆ రేంజ్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ పనిచేస్తూనే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చూడాలి. సో ఇప్పుడు ఇది 2025లో కూడా పనిచేసింది. ఈవెన్ మనం 10 years బ్యాక్ వెళ్దాం, 2015కి వెళ్దాం. 2025 కాబట్టి 2015 సెప్టెంబర్ ఏమైంది, 11 సెప్టెంబర్, 14 సెప్టెంబర్, 15 సెప్టెంబర్. ఇక్కడ 15 సెప్టెంబర్ ఇది. సో ఇది బ్రేక్ అయిన తర్వాత దీన్ని హైలో నోట్ చేసుకోవాలా. మార్కెట్ ఎటు రైట్ అయితే అటు. ఇక్కడ చూడండి దీని కింద లో అయ్యి ఇక్కడ నుండి బౌన్స్ అయింది, మనకు మంచి ర్యాలీ వచ్చింది. ఎప్పుడైతే దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందో మళ్ళీ మంచి ఫాల్ వచ్చింది. అట్లా చిన్న చిన్న స్టాప్ లాసెస్ అని ఉంటాయి. ప్రతిదీ మనం పట్టాలి, మనకు మిరాకిల్ జరగాలి అని అంటే ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నట్ల హోలీ గ్రేల్ అనేది ఏది ఉండదు మార్కెట్లో. హోలీ గ్రేల్ ఉందని కూడా చెప్తున్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. సో కొన్నిసార్లు లాస్ కూడా యాక్సెప్ట్ చేయాలి, కొన్నిసార్లు రివార్డ్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు బేసిక్గా చూడండి, ఇది కొంచెం రిటర్న్ ఇచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యిండొచ్చు, పెద్ద ర్యాలీ రాలేదు. బట్ ఇక్కడ కింద క్లోజ్ ఇచ్చిన తర్వాత యూ కెన్ సీ గుడ్ ఫాల్. ఇక్కడ 16,000, సరే 17,000 లో అనుకుంటే 17,000 నుండి ఏడు దాకా వచ్చింది మార్కెట్లో, 13,400 దాకా వచ్చింది. పర్సెంటేజ్ వైజ్ చూస్తే చాలా ఎక్కువ. సో లెవెల్స్ పనిచేస్తున్నాయి అంటే ఎస్ అక్యురేట్గా మనకు పనిచేస్తూ ఉన్నాయి. ఈవెన్ మనం ఇప్పుడు ఇది 2025 కాబట్టి 2005 డేటాకి వెళ్ళి చూద్దాం, డేటా అవైలబుల్ ఉందో లేదో అని. ఎస్ అవైలబుల్ ఉంది. సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 15, రైట్. సెప్టెంబర్ 15 ఒకసారి 2005లో చూసుకుంటే కూడా ఈ హై దీన్ని బేస్ చేసుకొని మనకు మేజర్ మూవ్స్ వచ్చినాయని ఇక్కడ అట్లా. సో ఇక్కడ మనకు మంచి మూవ్ అనేది కనిపించింది. కొంచెం డిస్పాండెడ్ క్లోజ్ ఇచ్చిండు కింద మనకు టార్గెట్. బట్ మన పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత రిస్క్ ఉంది, ఎంత రివార్డ్ చూసుకుంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ సీ సమ్ గుడ్ మనీ మేకింగ్ సెటప్స్, రైట్. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకు ఇది క్లోజ్ రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది. ఇది అయిపోయిన తర్వాత సో జనరల్గా రన్ అవుతూనే ఉంటుంది, దాని గురించి మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ ఈ మంత్ అంటే లైక్ ఈ ఇయర్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీ డే చార్ట్కి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది ఇప్పుడు, హై వచ్చేసి 55,000 ఉంది, లో 54,000 ఉంది, రైట్. దీనికి ఏం చేద్దాము అని అంటే అక్టోబర్ది 55,000 కాల్ అండ్ పుట్ యాడ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ మంత్ 55,000 కాల్ అండ్ 55,000 పుట్ రెండు యాడ్ చేసినాం కదా, రైట్. సో ఎంత ఉంది, ఒకటి 983 ఉంది, ఒకటి 593 ఉంది అక్టోబర్ మంత్ అది. సో దీని లో కనుక బ్రేక్ అయితే కనుక అంటే రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళ ఆప్షన్ ఏంటంటే లైక్ 55,000 పుట్టు దే కెన్ ఇనిషియేట్, లేదు హై బ్రేక్ అయితే కనుక 55,000 కాల్ అలా. సో దీని పై ఒక మనకు ఎండ్ ఆఫ్ ది డే కనుక క్లోజ్ ఇస్తే కనుక హైలో మనం తీసుకున్న లోలో క్లోజ్ ఇస్తే కనుక స్టాప్ లాస్ హిట్ అయినట్టు, లేదు లోలో తీసుకున్న తర్వాత హైలో బ్రేక్ ఇస్తే కనుక స్టాప్ లాస్ హిట్ అయినట్టు. బట్ మేజర్ మూవ్ వస్తుందా అంటే కాలం నిర్ణయిస్తుంది. మనం దానికి నేను అదే అంటున్నా కదా, ఎక్స్పీరియన్స్, జర్నీ, గట్స్ ఇవన్నీ ఉండాలి మార్కెట్లో. ఆ ఉన్నోళ్ళు మాత్రమే ఏదైనా సరే అంటే దాన్ని హోల్డ్ చేయగలుగుతారు. సో ఈ లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, సపోజ్ నేను అనుకోలేదు అంటే 1,000 పాయింట్స్ పడితే మనం అక్కడ 55,000 పుట్టు హోల్డ్ చేస్తామా లేదా అనేది మన ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గట్స్ మీద.
సో బ్లైండ్గా ఏదో జరుగుతుందని పట్టుకోవాలి అన్నట్టు అట్లా. సో బర్త్డే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. మనం ఈవెన్ హిస్టరీలో చూస్తే కూడా యాక్యురేట్గా మనకు పనిచేసింది. ఈసారి కూడా పనిచేస్తుంది అనుకుందాం. అంటే రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. నేను చెప్పాను కదా, రీటైలర్స్కి రిస్క్ తక్కువ ఉండాలా, రివార్డ్ ఎక్కువ ఉండాలి అట్లున్నట్టు. సో ఇది ఫర్దర్ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ.